చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ వీరుల త్యాగాల పాట పాడవమ్మ. నేను సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా నన్ను సింగర్గా పరిచయం చేయాలి అని తాపత్రయపడ్డ ప్రముఖ సంగీత దర్శకుడు, ప్రముఖ దర్శకుడు, మన అందరి హీరో, ప్రజల హీరో నారాయణమూర్తి సార్కి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ విషయం ఈరోజు చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీరు పాట పాడితే బాగుంటుందని నేను అభిమానించే సంగీత దర్శకులు హ్యారీస్ జయరాజ్ గారి నుంచి నాకు ఫోన్ రావడం. హ్యారీస్ జయరాజ్ గారు ఇప్పుడు నన్ను గుర్తించారేమో కానీ ఆల్మోస్ట్ 16-17 ఏళ్ల క్రితమే నన్ను ఒక సింగర్గా గుర్తించారు నారాయణమూర్తి సార్. మీకు కూడా గుర్తు ఉంటుంది సార్, నాకు తెలుసు. ఆ రోజు నేను పాట పాడలేకపోయాను, నాకు పాడడం రాక. అది ఆర్పి పట్నాయక్ సార్ పాడారు. అలాగా మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని కల్పించింది ఒకటే సార్, అంశం కావచ్చు, విషయం కావచ్చు, విశేషం కావచ్చు, అది పాట. ఆ పాట ద్వారానే మిమ్మల్ని కలుసుకోగలిగాను. అమ్మ పాడేటప్పుడు లాలి పాటైనావు, నాన్న పాడేటప్పుడు ఈల పాటైనావు, ఊయల్లో ఆ బిడ్డ ఏడుస్తా ఉంటే, ఊయల్లో ఆ బిడ్డ ఏడుస్తా ఉంటే జాలిపడి జోల పాటైనవమ్మ పాటమ్మా. ఓ పాటమ్మా, నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా అని నాకు పాటల గోరు ముద్దలు పెట్టిన గోరెటి వెంకన్న అన్నకి, అలాగే పరమపదించినటువంటి మా మిత్రుడు, మా గురువు భిక్షపతి అన్నకి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ, ఎందుకంటే మిమ్మల్ని చూడగానే వాళ్ళందరూ గుర్తొచ్చారు సార్. అలాగే ఈ సినిమా విషయంలో ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది నవీన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చినందుకు కాదు, నేను ఆపదలో ఉన్నప్పుడు, నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇంటికి రెంట్ ఎలా కట్టాలో తెలియని ఒక దుస్థితిలో ఉన్నప్పుడు పిలిచి సినిమా ఇచ్చి చేతిలో డబ్బు పెట్టి నువ్వు చేస్తే బాగుంటుందో నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా నాకు ఇచ్చినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. జీవితంలో ఆర్థికంగా మనం ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఆర్థికంగా ఎదగడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆర్థికంగా కృతజ్ఞతలు తెలపడానికి ఒకే ఒక వేదిక ఉంది, ఒకే ఒక విషయం ఉంది, దాని పేరే ప్రేమ. అది మనం చూపించలేకపోతే జీవితంలో ప్రతి ఒక్కరితోటి ఆర్థిక సంబంధాలే పెట్టుకోవాలి. దాని ద్వారా కేవలం యంత్రాలుగా మాత్రమే బతకగలం, మనుషులుగా మనం మానవత్వాన్ని కోల్పోగలమని, అలాంటి స్థితికి నేను రాకూడదనే ఈరోజు ఉన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. సో వెయ్యి దరువై సినిమాకి సంబంధించి మాట్లాడాలంటే, ఈ సినిమా మీ అందరికీ ట్రైలర్ చూసినప్పుడు ఒక సాధారణంగా రెగ్యులర్గా చేసిన ఒక కమర్షియల్ సినిమాలా మీ అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే పాటలు అలా ఉన్నాయి, ట్రైలర్ అలా ఉంది, టీజర్ అలా ఉంది కాబట్టి. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీలో చాలామందికి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీలో చాలామందికి మీ మనసులు మీ చుట్టూ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడాలని, ఎస్పెషల్లీ మీ ఇంట్లో వాళ్ళందరితో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని, మీ ఇంట్లో పెరుగుతున్న పిల్లలందరితో మీరు చాలా జాగ్రత్తలు చెప్పాలని, మీతో పాటు ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్త పరచాలని మీరందరూ అనుకుంటారు. అలాంటి ఒక సామాజిక దృక్కోణం ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో అది నన్ను కదిలించింది. అది కదిలించిన తర్వాత నేను చేసిన పాట, అది నా కుటుంబ సభ్యుల కోసం చేసుకున్నంత గొప్పగా, గర్వంగా చెప్పుకునే పాట చేయాలని, అలాంటి పాట ఇందులో చేశాను. ఈ ఉన్న పాటలు కాకుండా అలాంటి పాట ఒకటి ఉంది, అలాంటి అంశం ఒకటి ఉంది, అలాంటి కథ రాసుకొని వచ్చాడు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇందులో మీరెవ్వరు ఇప్పటిదాకా చూడని ఒక కొత్త పాయింట్ ఉంది, ఇప్పటిదాకా ఎవరు టచ్ చేయని ఒక కొత్త పాయింట్ ఉంది. అది నేను బలంగా నమ్ముతున్నా. అలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను. అండ్ దేవరాజు గారికి థ్యాంక్ యూ. అండ్ సాయిరామ్ సార్, మీరు ఒకసారి స్టేజ్ మీదకి రండి సార్. ఒకసారి మీరు కింద ఉండి మమ్మల్ని అందరినీ పైకి నెడుతున్నారు. నేను టీజర్ లాంచ్ రోజు, ట్రైలర్ లాంచ్ రోజు చెప్పానండి, మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ముఖస్థుతిగా చాలామందితో మనం మాట్లాడుతుంటాం. ఏమని, సార్ నమస్తే సార్, బాగున్నారా సార్, అసలు అద్భుతం సార్, అమోఘం సార్, మీరు లేకపోతే ఏం లేదు సార్, అసలు అరే సార్ అది వేరు సార్, ఆ లెక్కే వేరు సార్, దాని తిక్కే వేరు సార్ అని. కలిసినప్పుడు
ముఖస్తుతిగా మాట్లాడే వాళ్ళు 100% మంది మనకు కలుస్తూనే ఉంటారు, మనకు ఎదురవుతూనే ఉంటారు. కానీ మనం కలవనప్పుడు మనం ఎక్కడున్నామో అని వెతుక్కుంటూ ఒకడు మనతో మాట్లాడడానికో, ఫోన్ చేయడానికో, కలవడానికో ప్రయత్నం చేస్తూ మన ఇంటికో, మన ఫోన్ దగ్గరికో, మన గుండె దగ్గరికో ఒకడు వస్తాడు. వాడి పేరే స్నేహితుడు, వాడి పేరే మనిషి, వాడి పేరే మానవత్వం ఉన్నవాడు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదని నిరూపించడం, అది మనంతటా మనం చేయడానికి, మనమంతటా మనం సాహసం చేస్తేనే అది నిజమవుతుందని చూపించడానికి సాయిరామ్ శంకర్ లాంటి సార్ మనకు ఆదర్శంగా నిలబడడానికి, ఆదర్శవంతుడని చెప్పడానికి, ఆదర్శవంతుడు మనం స్వీకరించడానికి గర్వపడాలి, ఇష్టపడాలి, ధైర్యపడాలని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఎందుకంటే వెనకబడిపోవడం అంటే ముందుకు రాలేకపోవడం అని కాదు, వెనకుండిపోవడం అంటే ముందుకు చూడలేకపోవడం కాదు, వెనకనే ఉండిపోయాడంటే ముందడుగు వేయలేకపోయాడని కాదు, వెనక ఉన్నాడంటే మన బరువు మోస్తున్నవాడై ఉండాలి, వెనక ఉన్నవాడంటే మన బాధ్యతలు మోస్తున్నవాడై ఉండాలి, వెనక ఉన్నవాడంటే మన గెలుపును చూసేవాడై ఉండాలి, వెనకుండి నడిపించేవాడంటే కేవలం మనిషి మాత్రమే కాదు, ముందు చూపున్నవాడై ఉండాలి. అందుకే అలాంటి ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యాన్ని కలిగినటువంటి ఒక హీరోతో కలిసి పనిచేశాను. సార్ ఈ మధ్యనే ఎవరికి తెలియదు, అన్నయ్యను బాంబే వెళ్ళి కలిసి వచ్చాను. అన్నను కలిసినప్పుడు అనిపించింది, పురి సార్ మిమ్మల్ని కలిసింది 1 గంట 2 గంటలో 3 గంటలో, ఈసారి కలిశాను, నెక్స్ట్ టైం కలిసి పని చేస్తాను. 1000 మార్చి 15th వస్తుంది. అందరూ చూడండి. ఈ సినిమా హిట్ కావాలి. కేవలం హిట్ మాత్రమే కాదు, ఈ సినిమా మీద ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక మ్యూజిక్ డైరెక్టర్, పనిచేసిన ప్రతి టెక్నీషియన్, పనిచేసిన ప్రతి కార్మికుడి జీవితం ఆధారపడి ఉంది. రేపు వాళ్ళ కడుపులు ఖాళీగా ఉండకుండా వాళ్ళ కడుపుకు భోజనం దొరకడానికి అవకాశం కూడా ఈ సినిమాల మీద ఉంది. సో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప గుణం మనిషికి మాత్రమే ఉంది. కాబట్టి అవకాశాల కోసం, అవసరాల కోసం మాత్రమే కాకుండా నమ్ముకున్న ఆశయాన్ని ఎలాగైనా ప్రజల్లో తీసుకెళ్లాలని దృఢ సంకల్పంతో వచ్చినటువంటి మాలాంటి సినిమా కళాకారులందరినీ ప్రేమించి మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై వై దరు వై. థ్యాంక్ యూ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీరిచ్చే ట్యూన్స్ సాయిరామ్ శంకర్ గారిని కొంచెం అవసరంగా కోరుకుంటున్నాం. భీమ్స్ గారిని స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. అండ్